అశోక్ న్యాత ఏమంటున్నారు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల దేశం మొత్తం నాశనం అవుతుంది. దశల వారీగా అన్ని విధాలుగా నాశనం అవడమే కాకుండా దేశం అంతర్యుద్ధంతో నాశనం అవుతుంది. కరుణాకర్ గాడు, ఆ గుండు కొజ్జాగాడు, ఆ పందిగాడు, ఆ బ్రోకర్ గాడు, వీళ్ళు పెంపుడు ఊరకుక్కల వల్ల అగ్రెసివ్ గా ఉంటూ గర్వంగా మేమే అంతా అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత నీచమైన అంటే వాళ్ళ పండు ఎప్పుడు పగులుతుందో. కరెక్ట్, అది చూద్దాం. అది భగవంతుడు ఎప్పుడు కానీ ఏ మతం చెప్పినా గదే ముచ్చట చెప్తుంది. ఓకే, చెప్పే విధానం వేరుంటుంది. తప్పు తప్పే, రైట్ రైటే. సో కాబట్టి ఆ దుర్మార్గులు చేసే వాటికి అది హిందుత్వం కాదు, అది సనాతన అధర్మం, బ్రాహ్మణిజము, మనువాదం. సో తప్పకుండా ప్రకృతి శిక్ష వేస్తుంది. ఓకే, సింపుల్. సో స్వామి పట్నాయక్ పివిఎస్పి, మత మార్పిడి డ్రామా అసలు లక్ష్యం ప్రాచీన భారతీయుల చరిత్రను నామరూపాలు లేకుండా చేయడమే వాళ్ళ ముఖ్య అజెండా. క్రిస్టియన్ ఇస్లామిక్ మతాల అసలు సృష్టికర్త అరిస్టాటిల్ గాడే అసలైన అల్లా. వాడి ఆదేశానుసారమే బైబిల్, ఖురాన్ అనే రెండు భారతీయ సంస్కృతికి పూర్తి వ్యతిరేకంగా ఉండే గ్రంథాలు లిఖించబడ్డాయి. క్రిస్టియన్స్ అంటే చదువుతున్న మిత్రులు చదవని, అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే ఓకే, లేకపోతే మనం వివరణిద్దాం. క్రిస్టియన్స్ అంటే ఇటర్నల్స్, ఇస్లాం అంటే డీవియేటర్స్, ఏటర్నల్స్ ముఖ్య లక్ష్యం ప్రజల్లో ఉండి మత మార్పిడి చేయడం. డీవియేటర్స్ ముఖ్య లక్షణం ప్రాణాలు తీసి అయినా మతాన్ని విస్తరించడం. ఈ రెండు మతాలను 32 నేటో కూటమి దేశాలు తెర వెనుక ఉండి నడిపిస్తున్నాయి. ఆ నేటో కూటమి దేశాల నాయకులు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు. సైన్స్ అండ్ టెక్నాలజీని సృష్టించింది రామాయణ భారతీయులు. వాళ్ళ చరిత్రను నామరూపాలు లేకుండా చేసేందుకే ప్రపంచ కాలాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని విభజించారు. క్రీస్తు పూర్వం అంటే కృష్ణుడి కాలం పూర్వానికి సంబంధించిన చరిత్రను నామరూపాలు లేకుండా చేసి, ఏడి అంటే ఆనో డొమిని అనగా ఈ ప్రపంచాన్ని విరుద్ధ భక్తి భావజాలంతో తన్నుకునేలా చేసి తద్వారా అబద్ధపు చరిత్రను, అంత పెద్ద రాష్ట్రమైంది బ్రదర్, సింపుల్ రాయాలి, చేసి తద్వారా అబద్ధపు చరిత్రను లిఖించి అబద్ధపు శాస్త్రవేత్తల్ని పరిచయం చేసి సైన్స్ మరియు టెక్నాలజీని తామే సృష్టించామని ఒక ఫేక్ హిస్టరీని ఫ్రేమ్ చేసి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ తాలూకు కాపీ పేటెంట్ రైట్స్ ని వాళ్ళ వైపు పునః సృష్టించేందుకే అరిస్టాటిల్ కాలం నుండి మొదలైన డ్రామా మత మార్పిడి. సైన్స్ అండ్ టెక్నాలజీ సమాచారం అంతా కూడా వేద విజ్ఞాన సారమే. ఈ వేద జ్ఞానాన్ని భారత్లో లేకుండా చేసేందుకే క్రిస్టియన్ ఇస్లామిక్ మతాలు భారత్లోకి అడుగుపెట్టాయి. బ్రాహ్మణుడు అంటే ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ప్రోగ్రామర్, స్ట్రక్చర్ క్రియేటర్ అనగా ఆదిశక్తి అవతారాన్ని సృష్టించేవాడు అని అర్థం. అనగా కంప్యూటర్ అప్లికేషన్స్ ని సృష్టించే మంత్రగాడు, ఒక జడ్జి, ఒక రూలరు, ఒక ఎకనామిక్స్, ఒక శాస్త్రం. నేను పుస్తకమే రాసేసండి ఇక్కడ. ఇప్పుడు ఇంత చదవాలి నేను, సింపుల్ గా రాయొచ్చు కదా. భారత్ని అంతం చేయడం కోసమే కులాలను వర్గాలుగా విభజించి రిజర్వేషన్ అనే మహమ్మారిని సృష్టించారు. బ్రాహ్మణ వ్యవస్థ మీద తప్పుడు ఆరోపణల చరిత్రను లిఖించి ఆ తప్పుడు చరిత్రను వ్యాప్తి చేసేందుకే కమ్యూనిస్టు, అంబేద్కరు, నాస్తికులు, బౌద్ధులు అనే రహస్య గూఢచార వ్యవస్థను నిర్మించారు. వాళ్ళ ద్వారా భారత్లో కల్పించి లిఖించిన చరిత్రను ప్రచారం చేస్తూ బ్రాహ్మణుల్ని పెళ్లి మంత్రాల వరకే పరిమితం అయ్యేలా చేశారు. ప్రతి క్రిస్టియన్స్, ఇస్లామిక్ వాళ్ళు బ్రాహ్మణులను మాత్రమే టార్గెట్ చేయడానికి కారణం భారత్ యొక్క సర్వం గురించి తెలిసిన వాళ్ళు ఈ బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళు ఉండడం వల్లే మత మార్పిడి చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకే వీళ్ళు బ్రాహ్మణులను టార్గెట్ చేస్తున్నారు. ఏం పేరు ఈ బ్రదర్ పేరు? బ్రాహ్మణుడే అయి ఉంటాడు నాకు తెలిసి. పేర్లే ఉంది కదా, స్వామి పట్నాయక్ పివిఎస్పి. పట్నాయక్ అంటే ఒరిస్సాకు సంబంధించిన మూలాలు ఉన్నట్టున్నాయి, స్వామి అని పెట్టుకున్నాడు. సో మోస్ట్లీ బ్రాహ్మణుడు అయి ఉంటాడు అనుకుంటున్నాను. అంత బ్రాహ్మణుల మీద అంత ఆయనకు అంత రోషం వస్తుందంటే. చెప్పండి బ్రదర్, ఓకే పట్నాయక్ బ్రదర్ ఎవరు? ఓకే, మా యొక్క మూలవాసులము. ఒక్క బ్రాహ్మణుడే ఎందుకు పూజారి కావాలనో చెప్పండి. ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ ముస్లిం అయినా ఇమాం కాగలిగినప్పుడు, ఏ హిందువు అయినా ఎందుకు పూజారి కావద్దు? ఒక బ్రాహ్మణుడు ఎందుకు కావాలో నాకు చెప్పండి. మేము డాక్టర్ కాగలుగుతున్నాం, ఇంజనీర్ కాగలిగినప్పుడు మేము ఎందుకు పూజారి కావద్దో నాకు చెప్పండి.
నువ్వు ఏదైతే ఆ యొక్క ఎడారి మతాలు అంటున్నావో ఈ యొక్క హీబ్రూ భాషలో చెప్పినటువంటి ఆ యూదుల కాలంలో వచ్చినటువంటి యొక్క 2000 సంవత్సరాల పైన వచ్చినప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించిన బైబిల్ని ఇక్కడ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఆయా ఏ రాష్ట్రాల్లో ఏ భాష ఉంటే ఆ భాషలో చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో చెప్తున్నారు బైబిల్ని. ఓకే, పాస్టర్లు తెలుగులో వాళ్ళు యొక్క ఆశీర్వాదాలు ఇస్తున్నారు, సువార్తలు చెప్తున్నారు. సిమిలర్లీ ముస్లిం యొక్క అరబిక్ దేశంలో పుట్టినటువంటి అరబిక్ భాషకు చెందినటువంటి ఆ యొక్క ఖురాన్ని కూడా తెలుగులో చెప్తున్నారు ఇక్కడ. మరి ఇక్కడ మాకు ఎవ్వరికి అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్పాలనో నాకు చెప్పండి. వాడు ఎవడో కనిపెట్టిండు అంటున్నావు కదా, వాడు కనిపెట్టే ముందు నువ్వే పేటెంట్ తీసుకోవచ్చు కదా. వద్దన్నారా వాళ్ళు? అన్నారా పేటెంట్? వాడు రైట్ బ్రదర్స్ అంటే ఆయన అమెరికాకు చెందిన ఒహాయో రాష్ట్రానికి చెందినటువంటి రైట్ బ్రదర్స్ సోదరులు విమానం కనిపెట్టే ముందు నువ్వే నడుపుకుంటే నీకు పేటెంట్ అన్నారా వాళ్ళు? నీ వేదాల జ్ఞానం ఉంటే దాన్ని వాడుకునేది తయారు చేయి. నేను ఇప్పిస్తా పేటెంట్. క్రియేట్ ఏ ప్రోడక్ట్. నీ వేదాలని అందులో ఉండే ఈ ఉపనిషత్తులు ఏదైతే మా జ్ఞానం ఉందంటున్నావో అందులోకి వెళ్ళి ఆ చెత్తలోకి వెళ్ళి ఏదైనా పనికొచ్చేది తీసి ఏదైనా కనిపెట్టి ప్రజలకు యూజ్ అయ్యే విధంగా చేయి. నేను ఇప్పిస్తా పేటెంట్. వాడు ఎవడో కనిపెట్టినాక మా వాడు ఎప్పుడో చెప్పిండు అంటే చెల్లదు కదా. కనిపెట్టాయా? ఎవడాపిన్రు వాళ్ళు? ఎంత ఒక 100-200 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిందా విమానం కనిపెట్టి? కానీ అంతకుముందు మొత్తం మీరే జ్ఞానం ఉంది కదా. ఆ ప్రాచీన గుళ్ళ మీదనే మీరు విమానాలు చెక్కారు కదా, విమానాలు ఉన్నాయి కదా. మరి ఎవడాపిండే కనిపెట్టంగా? ఆపిండా? అమెరికా వాడు చాపి రైట్ బ్రదర్లో చాపిరా నేనే కనిపెడతా ఫస్ట్, మీరు కనిపెట్టొద్దని చెప్పిండు ఆయన. గెలీలియో వచ్చి మీరు టెలిస్కోప్ కనిపెట్టొద్దని చెప్పిండు ఆయన వచ్చి. 2 డిఫరెంట్ వాళ్ళు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా. నువ్వు ఎవడాపిండిని కనిపెట్టంగా? అంటే ఎన్నేళ్ళు ఇట్లా మా చెవులలో తామర పూలు పెడతారు. ఆ చెత్తరా అంటే ఆ చెత్తని చదివితే నాలుకలు కోసిర్రు, ఆ చెత్తని వింటే చెవులలో సీసం పోసిర్రు. ఇప్పటికీ మీరు ఒరిస్సాకు ఎక్కడ ఈవెన్ జగన్నాథ రథచక్రాలు అంటాడు. సో జగన్నాథ రథచక్రాలు గుంజేటోళ్ళు ఎవరో మీరు చూడండి. ఇప్పటికీ తిరుపతిలో ఫస్ట్ ఆ యొక్క పాలు తెచ్చిచ్చేది ఎవరో చూడండి. ఎందుకు వీడు ఈ పని చేయాలి, వాడు ఆ పని చేయాలి చెప్పండి నాకు. ఒక ఆయన ఎందుకు గడ్డం గిక్కాలి, ఒక ఆయన ఎందుకు బట్టలు ఉతకాలి, ఒక ఆయన ఎందుకు కుసుడి ముచ్చట చెప్తాడు నాకు చెప్పండి. ఈ చెత్త ఎవడు పెట్టిండో నాకు చెప్పండి. నువ్వు అలా సైన్స్ ఉంది అంటున్నావు కదా, ఏ సైన్స్ నువ్వు అందులో ఉన్న సైన్స్ తోటి ఒకటి కనిపెట్టి, ఒకటి డే టు డే నాకు యూజ్ అయ్యేది కనిపెట్టి చెప్పండి. ఎంతసేపు ప్రజల్ని ఒక ఏమంటారు ఒక పిచ్చి లేపుతా, ఒక సూడో ఎవరికి అర్థం కాని మంత్రాలు చెప్తా. అది ఆ సంస్కృతంలో ఉన్న తెలుగులో అర్థమయ్యేది చెప్పండి, లేదా తెలుగులో తర్జుమా చేయండి. మాకు రాని ఆ పర్షియా భాష మాకెందుకు? సంస్కృతం మన భాషనా? అవస్థ కానీ జెండా వ్యవస్థ కానీ ఆ యొక్క జొరాస్ట్రియన్ సంబంధించింది మనదా? గుర్రాలు చారిత్రక ఆధారం తీయండి. గుర్రాలు ఎక్కడ దొరికినాయి? గుర్రాలు ఇప్పటి గుర్రాల మాంసం ఎక్కడ తింటారు? పర్షియాల కదా, ఓల్డ్ పర్షియాల కదా. యాగాలు యజ్ఞాలు కాన్సెప్ట్ భారతదేశందా? అగ్నిని ఎక్కడ పూజ చేస్తారు? తీయండి చారిత్రక ఆధారాలు. మేము వద్దన్నమా? అంటే ఎన్నేళ్ళు ఇట్లా మాకు చెత్త నింపుతారు బ్రదర్? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కమ్ విత్ ఏ సైంటిఫిక్ టెంపర్. తీయండి. ఆవు పెండ వచ్చే క్యాన్సర్ తగ్గుతుందని వీళ్ళు చెప్తున్నారు. పంపిద్దాం, ల్యాబ్కి పంపిద్దాం, జర్మనీ ల్యాబ్కు, అమెరికా ల్యాబ్కు పంపిద్దాం, రిపోర్ట్ ఇద్దాం. ఆల్రెడీ వాళ్ళు తీసారు. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇట్లాంటివి ఉన్నాయి తప్ప, చెట్లకు పనికొచ్చేది ఉన్నది తప్ప మనకు పనికొచ్చేది లేదు అందులో. ఆహారాన్ని కుళ్ళిపోతే అట్లా వస్తుంది. అంటే నీ దగ్గర సైన్స్ లేదు, మను లేదు, మశానం లేదు. ఇంకోటి